సో మొన్న ఒక వీడియోలో వీసా రావడానికి నేను కొన్ని ఆస్ట్రాలజికల్ కాంబినేషన్స్ చెప్పాను. ఇప్పుడు వీసా రాకపోవడానికి ఉన్న కొన్ని ఆస్ట్రాలజికల్ కాంబినేషన్స్ చూద్దాం. ప్రశ్న చక్రంలో కానీ ఇది నేను చెప్పే కాంబినేషన్స్ అన్ని ఇప్పుడు మీరు ప్రశ్న చక్రంలో చూడాలి, లగ్న కుండలిలో కాదు. ఇప్పుడు నేను చెప్తున్న కాంబినేషన్స్ కనుక మీకు ఏదైనా కనిపిస్తే, మెజారిటీ కనిపించాలి, అప్పుడు వీసా రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది వీసా ఆఫీస్లో కావచ్చు, మీకు కౌన్సిలేట్ జనరల్ ఆఫీస్లో కావచ్చు, ఎక్కడైనా సరే కావచ్చు. ఓకే, ఒకవేళ మీ లగ్న స్థిర లగ్న అయితే, ఇక్కడ ఎగ్జాంపుల్ చార్ట్ చూపిస్తున్నాను నేను. స్థిర లగ్న అయితే, స్థిర లగ్న ఇంకొక కాంబినేషన్, స్థిర లగ్న అయ్యి ఉండి సూర్యుడు, శని, బుధుడు, గురుడు, శుక్రుడు వీళ్ళు ఎవరైనా లగ్నాల్లో స్థితం కనుక అయ్యి ఉంటే, విడివిడిగా కానీ యుతి చెంది కానీ వేరే వేరే చోట్ల వేరే వేరే స్థిర రాసుల్లో కానీ ఉంటే, అప్పుడు ఏదైనా లగ్నానికి, ఇప్పటివరకు స్థిర లగ్నం గురించే మాట్లాడుకున్నాం, ఏదైనా సరే లగ్నానికి ద్వాదశ స్థానంలో శని, శుక్రుడు, బుధుడు, గురుడు కనుక ఉంటే, ఇది ఏ లగ్నానికైనా సరే సూర్యుడు, బుధుడు, గురుడు, శుక్రుడు కనుక ఉంటే, ఒకవేళ ఏదైనా చరలగ్నం అయి ఉండి చరలగ్నంలో గురుడు, బుధుడు, శని, శుక్రుడు కనుక ఉంటే, ఏదైనా స్థిరలగ్నం అయి ఉండి, ప్రశ్న చక్రంలో స్థిరలగ్నం అయి ఉండి లగ్నం నుంచి పంచమంలో కానీ, షష్టంలో కానీ, నవమంలో కానీ మీకు కుజుడు, శని, రాహువు, సూర్యుడు కనుక ఉంటే, ఈ కాంబినేషన్స్ కనుక మీకు ప్రశ్న చక్రంలో కనిపిస్తే వీసా రిజెక్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓకే, 5 పాయింట్లు చెప్పాను, కనీసం 5లో 3 రావాలి. 3 మార్కులు కనుక వస్తే వీసా రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నమస్కారం.